హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఏంటి బాబు అని అప్ప దగ్గరికి వచ్చేలోపు సిద్ధార్థ్ రెడ్డి ఈజ్ గుడ్ బాయ్లా అయితే మ్యాట్ గోల్లా నేనున్నా. అంతలా బీస్ట్ మైలో ఒక్కరోజుకే పడిపోయానా నేను. బీస్ట్ మైలో ఉన్న నాకు అప్పాతో ఏం చెప్పాడో కూడా వినిపించినంతగా సిద్ధార్థ్ రెడ్డి మాయలో మునిగిపోయాను. బీస్ట్కే ఓపెన్ సైట్ కొడుతూ నా దగ్గరికి వచ్చిన బీస్ట్ నన్ను చూస్తూ లెట్స్ గో అనేంతవరకు ఎక్కడికి సార్? అరే, అడిగిన సమాధానం చెప్పడేంటో. చీరలో ఉన్నా సరిగ్గా నడవడమే సరిగ్గా రాని నన్ను లాక్కుని పోతున్నాడు బీస్ట్. పొగరు ఒళ్ళంతా అని అనుకున్న మనసులో. షాప్ ముందే ఉన్న బెంచ్ కారులో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి నన్ను కుదేసిన బీస్ట్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే అప్ప అని అరిచేశాను భయంతో. నా వెనకే వచ్చిన అప్పాని చూసుకోకుండా. వేదమ్మ అని పిలిచిన అప్ప మాటలకి నాకు వస్తున్న సౌండ్ బాక్స్ ఆగిపోయింది. వేదమ్మ ఈసారి అబ్బాయికి బాగా నచ్చిందంట. అందుకే వాళ్ళ అమ్మగారికి చూపించి ఇంకాస్త ఆర్డర్లు ఇస్తానన్నారు. ఏదో ఫంక్షన్ ఉందన్నారు వాళ్ళ ఇంట్లో. అందుకే ఇదిగో కార్ బ్యాక్ సీట్లో ఇంకొన్ని శారీస్ పెట్టాను. వీటి క్వాలిటీ గురించి సరిగ్గా చెప్పు, కంగారు పడకుండా. నేనే వెళ్దాం అనుకున్నా. షాప్లో ఉన్న కస్టమర్స్ని చూపిస్తూ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని ఆగి బీస్ట్ వంక చూసి త్వరగా తీసుకొచ్చాను బాబు. మా వేదమ్మకి చీకటంటే అసలే చచ్చేంత భయం. రాత్రి సమయంలో కూడా లైట్ వేసుకుని నిద్రపోయే అలవాటు దానికి. అప్పా అని అరిచేశాను నేను. నా పరువు తీసి గంగలో కలిసిపోయాక. జాగ్రత్త బాబు, దానికి అసలే కోపం వచ్చినట్టుంది మీతో దాని గురించి చెప్తున్నానని. కోపంలో అది అసలే అంకమ్మ చిందులు వేస్తుంది. నవ్వుతూ అప్పా చెప్తుంటే ఒళ్ళి మండిపోయింది నాకు. షార్ప్గా ఒక లుక్ ఇచ్చాను అప్పాకి. అంతే, అప్పా షాప్లోకి వెళ్ళిపోయారు భయపడి. అది మన రేంజ్. ఇక ఈ బీస్ట్ ఒక లెక్క నాకు. అప్పా కంటే ఎక్కువేం కాదు నాకు. లీటర్ పెట్రోల్ డీజిల్ పోసి కొసరి అగ్గిపుల్ల వేసి సిద్ధార్థ్ రెడ్డి మీద వేసేయాలని ఉంది స్టిల్ నాకిప్పుడు. కానీ ఏం చేయలేక మెడిటేషన్ అన్నా చేద్దామని కారులోనే బాసింపేట వేసుకుని చేతి పిడికిలు బిగించి కళ్ళు మూసుకుని కాసేపు నంబర్ కౌంటింగ్ చేస్తున్నా. మనిషికి పీస్ ముఖ్యం అధ్యక్ష, ప్లేస్ కాదు ముఖ్యం. అయినా బీస్ట్ ముందే చెప్పొచ్చుగా. నాకు సవారీ చేయించాడు నాతో ఈ శారీతో. ఇంత క్రేజీ మ్యాట్ బీస్ట్ కా బాస్ సిద్ధార్థ్ రెడ్డి. ఉఫ్, నాకే దొరికేసాడు అనుకుంటా అంత తేలిగ్గా. నా బ్రెయిన్కి రెస్ట్ ఉండదు. అప్పుడు దాకా రాని ఆలోచన ఇప్పుడే వచ్చింది నాకు. అంటే అంటే కారులో మేము ఇద్దరమే ఉన్నామా అన్న ఆలోచనకే నా చుట్టే గుండె ఆగిపోతున్నట్టు అనిపిస్తుంటే బీస్ట్ని చూసి భయపడుతూ నా మూతిని హ్యాండ్తో కవర్ చేసుకుని బీస్ట్ని చూశాను. ఎంతో సిన్సియర్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ వన్ సైడ్ యాంగిల్లో కూడా బాగున్నాడు బీస్ట్. నచ్చేశాడు. ఇలా కూడా నాకు. డర్టీ మైండ్, మీరు అన్నది నన్నేనా? నువ్వు కాకుండా ఇంకొకరు ఉన్నారా కారులో అన్నాడు బీస్ట్ ఎమా షార్ప్గా నన్నే చూస్తూ. ఊహు అన్నాను, ఏదో తెలియని నర్వస్ ఫీల్ అవుతూ ఆ క్షణంలో. డూ యూ లైక్ మీ? ఇది కూడా సీరియస్గానే అడిగాడు సిద్ధార్థ్ రెడ్డి, చూపంతా డ్రైవింగ్ మీద ఉంచుతూ. ఇంకొక హ్యాండ్తో నా హ్యాండ్ మీద వేశాడు బీస్ట్. కంగారుతో నా చేతిని వెనక్కి తీసుకున్నాను. అయిపోయింది, మొదలైపోయింది. టార్చర్ మొదలు పెట్టేశాడు. షుగర్ కేన్లా నమిలి మిగుతున్నాడు నన్ను నాకున్న ఓపికని. ఏం చెప్పాలి నాకే తెలియని ప్రశ్నకి సమాధానం. కోపం వచ్చిందనుకుంటా నా మీద. గట్టిగానే గాలి పీల్చి వదిలాడు సిద్ధార్థ్ రెడ్డి. అయితే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అలా ఎలా టచ్ చేస్తాడు? బీస్ట్కి ఇష్టమైతే చాలా, నాకొద్దా? ప్రతి క్షణం పక్కనే ఉండి ఊపిరాగేలా చేస్తున్నాడు బీస్ట్ నన్ను. స్పీడ్గా వెళ్తున్న కార్ని రోడ్డు పక్కన చుట్టుపక్కల ఎవరి లేని ప్లేస్లో ఆపేసరికి బ్రీతింగ్ ఫాస్ట్గా తీసుకుంటూ బిక్కుమంటూ చూస్తూనే ఉన్నా. కానీ ఏం చేయలేకపోయాను. సీట్ని వెనక్కి జరిపి బక్క పర్సనాలిటీలా ఉన్న నన్ను ఎత్తి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు బీస్ట్ ది సిద్ధార్థ్ రెడ్డి. నాకు ఏమైందో అర్థమయ్యేలోపే 1 ఇంచ్ గ్యాప్లో బీస్ట్ ఫేస్ నా ముఖానికి దగ్గరగా ఉంటే అదే 1/2 ఇంచ్ గ్యాప్లో సిద్ధార్థ్ రెడ్డి లిప్స్ నాకు లైట్గా తగులుతున్నాయి. అప్పుడు కూడా నా ఆలోచనల స్రవంతిని కట్టడి చేయని నేను కిస్ చేస్తాడేమో అనుకుని పెద్దగా కష్టపడని సహజ నోటి దొరతో ఉండే నేను డూ యూ వాంట్ కిస్ మీ సార్ అని మా ఇద్దరి పెదాల మధ్యలోకి
నా హ్యాండ్ని చేర్చుతూ అడిగాను బీస్ట్ని నేను. ఎక్కడ ముద్దు పెట్టి ఆల్రెడీ పంచర్ అయిన మూతికి ఇంకోసారి పంచర్ వేస్తాడని భయంతో ఆ చిన్న ఇంచు గ్యాప్ కూడా బీస్ట్ పెదాలు సాగాయి. అది నాకు తెలుస్తుంది. అయినా అంత కామెడీ నేను ఏం చేసేసాను బీస్ట్ నవ్వడానికి? ఏదేమైనా సిద్ధార్థ్ రెడ్డి నవ్వితే బాగున్నాడు. సొట్టపడే బొగ్గలతో లైట్ ట్రిమ్ చేసిన బియర్తో మరింత ముద్దు వచ్చేస్తున్నాడు బీస్ట్. అంతలా చూడు దిష్టి కొట్టేలా. చెప్పు, కిస్ చేయనా నిన్ను? కావాలా నీకు? ఇఫ్ యూ వాంట్ ఆస్క్ మీ కిస్. నాకైతే నిన్ను కిస్ చేసే ఆలోచన కానీ మూడ్ కానీ అస్సలు లేదు. కానీ తెప్పిస్తున్నావు నువ్వే నీ మాటలతో అని బీస్ట్ ఏమాత్రం ఇద్దరి మధ్య గ్యాప్ రానివ్వకుండా అదోలా చూస్తున్నాడంటే ఏదోలా. అదేంటో అర్థమై చావట్ల నా మందమైన మైండ్కి. అదేమన్నా తిరుపతి లడ్డూ ప్రసాదమా పంచిపెట్టడానికి? స్ప్రింగ్లా ఊగుతుంది నా బ్రెయిన్. చక్కగా బుద్ధిమంతుడులా కూర్చున్న బీస్ట్ని ఎందుకే కెలికావు బుద్ధి లేందానా అని మైసోల్ ఒకటే పక్కడ నుంచి నస చుప్ అని అరిచేశానా. మళ్ళీ తేరుకుంటూ మిమ్మల్ని కాదు సార్ అన్నాను కంగారులో. చీరలో ఉన్న నన్ను తడుముతున్న బీస్ట్ చేతిని పట్టుకుని ఆపుతూ నన్ను నేను కాపాడుకుంటూ. ఏంటి నిన్ను నువ్వు కాపాడుకోవడమే? మళ్ళీ మా ఇన్నర్ సోల్ వచ్చేసింది. అవును, నిన్ను నమ్మితే అప్పనంగా వాడికి ఏ టు జెడ్ అందిస్తావే అప్పడం మొకమా. ఆ అప్పడాన్ని నీ బేస్ట్ గడు తేరగా నములుతాడు. ఏ టు జెడ్ అంటే అంటే ఏం చేసేస్తాడు నన్ను బేస్ట్? ఏం చేస్తాడు అని మెల్లగా అడుగుతావంటే మెంట్ల మొహమా. దోచేస్తాడు నిన్ను మొత్తంగా అని సమాధానం చెప్పింది మా ఇన్నర్ సోల్. దొంగతనమా? నా దగ్గర గోల్డ్ ఏం లేవు కదా పాపం చేయడానికి అమాయకంగా అడిగింది వేదమ్మ తన అంతరాత్మని. ఇది నా మాట వినదిక. దీన్ని నువ్వు తగులుగా బీస్ట్ బాబు. నీ కర్మ, నీ చావు నువ్వు చావు. నన్ను ఇన్వాల్వ్ చేయకు వేదా. నేను పోతున్నా అంటూ మాయమైపోయింది నా ఇన్నర్ సోల్. మళ్ళీ ఇది ఎప్పుడు సగం అర్థమయ్యి కాకుండా చెప్పుద్ది. ఏయ్, అడిగిన వాటికి ఆన్సర్ ఇన్స్టెంట్గా ప్రాపర్గా చేయడం రాదా నీకు అని నా ముఖం మీద గత కొంతకాలంగా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉన్న హెయిర్ని చెవి వెనక్కి పోనిస్తూ వెచ్చని శ్వాసని నా మీదకి వదులుతున్నాడు బీస్ట్. తగిలి తగలగా ఇప్పటిదాకా ఉన్న బీస్ట్ లిప్స్ చూస్తూనే ఉన్నా. ఇంత దగ్గరగా చూస్తుంటే నేనే ఏదోలా చేసేలా ఉన్నా బీస్ట్ని. వామ్మో, ఏంటి ఇలా మారిపోయాను? అడిగిన దానికి ఆన్సర్ వెంటనే చెప్పడం రాదు కదా బేబీ నీకు అని బీస్ట్ కారులో కూడా ఆకాశం బద్దలయ్యేలా అరిచి వెంటనే మాడ్యులేషన్ మార్చి వాయిస్ చెప్పు బేబీ. నా చేతి వేళ్ళతో ఆడుతుంటే నా గుండె బుల్లెట్ వేగం ట్రైన్ కన్నా స్పీడ్గా వెళ్ళింది. బేబీనా? బీస్ట్లో అపరిచితుడు కూడా ఉన్నాడా? అయినా ఇలాంటి పొజిషన్లో ఉండి ఎందుకో ఏం మాట్లాడాలి అనిపించక బీస్ట్ ముఖానికి అంటే సిద్ధార్థ్ రెడ్డికి మొత్తంగా దూరంగా జరిగిన నేను బాస్ ఎంప్లాయ్ అంతే, అంతకుమించి ఇంకేం రిలేషన్స్ మీకు నాకు లేవు సార్ అన్నాను ఏమో సీరియస్గా. మీరు ఏదేదో అడుగుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. నన్ను ఏం అడగకుండానే మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏ పని మీద వెళ్తున్నామో ఆ పని త్వరగా అయ్యేలా చేస్తే నేను మా ఇంటికి వెళ్ళాలి. దయచేసి నన్ను ఇంతకు మించి ఇబ్బంది పెట్టకండి అని గుక్క తిప్పుకోకుండా తెగ ఆయాసపడి మాట్లాడితే వియర్డ్గా నన్నే చూస్తున్నాడు బీస్ట్. కానీ ఏం మాట్లాడడం లేదు. ఎందుకు? బీస్ట్ చూపులు చురుకత్తుల్లా నా ప్రతి అణువు తాకుతుంటే ఇబ్బందిగా సార్ ఎందుకు అలా చూస్తున్నారు అని మెల్లగా అడిగాను లో వాయిస్లో. బాగున్నావు అందుకే చూస్తున్నా వేదా నిన్ను. ఇప్పటిదాకా నేను ఏం మాట్లాడాను, మీరేం మాట్లాడుతున్నారు సార్ అన్నాను వేలు చూపిస్తూ అతడికి. బీస్కు కోపం వచ్చిందనుకుంటా. నా నడుము చుట్టూ చేతులేసి తనకేసి గట్టిగా అదుముకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి నన్ను. ఏం చేస్తావు నువ్వు? డోంట్ కేర్. ఇంకోసారి నాకు వార్నింగ్ ఇవ్వకు. నాకు ఇలాగే నచ్చావు. నువ్వు నచ్చుతున్నావు స్టిల్. బీస్ట్ని కోపంగా చూసిన నేను అతని నుంచి విడిపించుకుంటుంటే దూరం పోనివ్వకుండా ఎంత దగ్గరగా అంటే అతడి వెచ్చని శ్వాస నా పెదాలకి నెక్కికి తగులుతుంటే సిద్ధార్థ్ రెడ్డి పెదాలకి నా పెదాలకి హాఫ్ ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉంది. చిరాకుతో నా ముఖాన్ని ఒక పక్కకి తిప్పుకుంటే బీస్ట్ నా బుగ్గలు రెండు పట్టుకుని తన వైపు తిప్పుకుని ఐ వాంట్ దిస్ అని నా పెదాల్ని తడుముతూ చూపించాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆ క్షణం అతడి కళ్ళల్లో కోరిక మాత్రమే కనిపించింది. నా రెండు చేతులు అతడి ఛాతీ మీద పెట్టి ఆపుతుంటే
బీస్ట్ మాత్రం 2 బుగ్గలు పట్టి తనకేసి లాక్కుంటూ నవ్వాడు. ఎందుకు నవ్వాడు అర్థం కాలేదు. నో అని నేనంటుంటే ఎస్ అని బీస్ట్ అంటున్నాడు. నో అంటున్న నా మాటలను అస్సలు వినిపించుకోని బీస్ట్ ది సిద్ధార్థ్ రెడ్డి బుజ్జి బుజ్జిగా రాగాలు తీస్తూ ఉండే నా మూతిని బీస్ట్ కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. సుతిమెత్తంగా కొరుక్కుంటూ ముద్దుల దాహాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు సిద్ధార్థ్ రెడ్డి, అచ్చం కరువులో ఉన్నవాడిలా. అసలు నేను ఇన్ని మాట్లాడుతుంటే కోపం కదా రావాలి నాకు. మరి వీడేంటి ఇలా చేస్తున్నాడు అని మనసులో అనుకున్నానో లేదో. ఐ వాంట్ యువర్ హనీ లిప్స్ వేద, రియల్లీ ఐ లైక్ వెరీ మచ్ ఇన్ యువర్ లిప్స్ ఫ్లేవర్, సో దట్స్ వై. ఇప్పుడు నువ్వు ఇలా నా కారులో ఉన్నావు. నేను అనుకుంటే అది కూడా అయిపోతుంది ఇప్పుడే. అప్పటికే షాక్లో ఉన్న నన్ను నా బ్యాక్ బోన్ అదిరేలా పక్క సీట్లో ఎత్తి కుదేశాడు సిద్ధార్థ్ రెడ్డి. అంతేలే, పని అయిపోయిందిగా. టు బీ కంటిన్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.